ఈరోజు నేనైతే మా వారితో కలిపి విడుముండి పట్టుకొని ద్వారపూడి వరకు వెళ్తున్నాము. ద్వారపూడి తర్వాత విజయవాడ కూడా వెళ్తాము. ఈ యాత్రలో మేము ఏం చూసామో ఏం చేసామో ఈ వీడియోలో అయితే చూపిస్తాము. ఓకే ఫ్రెండ్స్. మా అమ్మాయి అయితే నేను డ్రాప్ చేయడానికి వచ్చింది. వీడియోలో ఫేస్ చూపించొద్దని అంటుంది. మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా దారి మధ్యలో అయితే టిఫిన్ చేసామన్నమాట. మాతో పాటు వేరే వెహికల్లో వేరే ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళే ఫుడ్ తీసుకొచ్చారు. టిఫిన్లు అవి చాలా బాగా చేసుకొచ్చారు అనమాట. మేమైతే ద్వారపూడి వచ్చేసాం. ఇదే ద్వారపూడి. ఈ ద్వారపూడిలో కూడా మాకు ఎన్నో స్వీట్ మెమరీస్ ఉన్నాయి. మా చిన్నప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు తీసుకొచ్చి ఇక్కడే నటరాజ స్వామి దగ్గర ఫోటోలు తీయించామన్నమాట. ఎప్పుడైనా వాళ్ళతో వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడే ఆ ఫోటోని రీప్లేస్మెంట్ చేసి మీకు చూపిస్తాను. ద్వారపూడిలో మా స్వాములందరూ విడుములు తీసుకుంటున్నారు. విడుములు ఎత్తుకొని అప్పటికే 12 అయిపోయిందన్నమాట. కొంచెం గబగబా తీసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నారనమాట. టికెట్ తీసుకొని వాళ్ళైతే 18 మెట్లు ఎక్కి ఇలా వచ్చేసారు. మేము గుడిలో దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. దర్శనం అయిపోయిన తర్వాత మా స్వాములందరూ విడుములు తీసుకొని గురుభవాని చేత దర్శనం చేసుకొని కిందకు వచ్చేసాము. చూడండి, ద్వారపూడి దగ్గర కుమారస్వామి, వినాయకుడు స్వామి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టారు. ఇవన్నీ చూసుకుంటూ మేమైతే ముందుకు కదిలామన్నమాట. మా వారైతే శబరిమల వెళ్ళలేదు. శబరిమల వెళ్ళడానికి కొంచెం వర్కులు ఉన్నాయనేసి శబరిమల వెళ్ళకుండా ద్వారపూడి దగ్గరే మాలు తీసేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న నదిలో స్నానం చేసేస్తున్నారనమాట. నందీశ్వరుడు పక్కన ఉంటుంది కదా. మేమైతే ఇప్పుడు విజయవాడ చేరుకున్నాం. విజయవాడ కిందన ఉంటుంది కదా అమ్మవారు. అమ్మవారిని మాత్రమే దర్శించుకోవాలి. ఇప్పుడు విజయవాడలో అయితే చాలా స్ట్రిక్ట్గా చేస్తారు. ఇక్కడ వరకే కెమెరా ఫోన్ ఎలా ఉంది. ఇంకెక్కడి నుంచి ఫోన్ లాకర్లో పెట్టివ్వాల్సిందే కంపల్సరిగా. తర్వాత మేమైతే పానకాల స్వామి టెంపుల్కి వెళ్ళాము. అప్పటికే 6 అయిపోయింది. పానకాల స్వామి టెంపుల్ అయితే పానకాల లక్ష్మీ నరసింహస్వామి అంటారు కదా, ఆ టెంపుల్ అనమాట. అక్కడైతే 4కే క్లోజ్ అట. మాకు తెలీదు. అందుకే కిందనున్న దేవుడిని దర్శించుకున్నాం.